వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా అందరికీ పరిచయం. తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వెళ్తుంది. అవును, ఇది నిజం. వైఎస్ షర్మిల ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీలో చేరడానికి పావులు కదుపుతోంది. తన తండ్రి చనిపోయిన తరువాత అన్న స్థాపించిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యురాలుగా ఎన్నో సేవలు అందించింది షర్మిల. వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్న మొదలుపెట్టిన ఓదార్పు యాత్రను ముందు ఉండి విజయవంతం చేసింది వైఎస్ షర్మిల. అన్న తర్వాత పార్టీలో షర్మిల మాటే చెల్లుతుంది. అటువంటి పార్టీని ఇప్పుడు షర్మిల వేడడానికి చూస్తుంది. దానికి అనేక కారణాలున్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాల్లో షర్మిలాని వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ పట్టించుకోలేదు. పార్టీ స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ షర్మిల పార్టీని ప్రతిపక్షంలో నిలబెట్టడం కోసం తాను ఎంతో కృషి చేసింది. రాత్రనక పగలనక తండ్రిలాగా పాదయాత్రలు చేసిన వైఎస్ షర్మిలను పార్టీ చాలా రోజుల నుండి తగిన గౌరవం ఇవ్వడం లేదని, తనని అసలు పట్టించుకోవడం లేదని షర్మిల వర్గం కొంత నిరాశగా ఉన్నట్టు సమాచారం. తాను పాదయాత్ర చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతటి స్పందన వచ్చిందో అంతటి స్పందన షర్మిలకు కూడా వచ్చింది. అటువంటి నాయకురాలు పార్టీలో ఉంటే జగన్ కి ప్రత్యామ్నాయంగా మారి పార్టీని తన చేతుల్లోకి తీసుకుంటుందని జగన్ వర్గం షర్మిలాని దూరంగా ఉంచడానికి చూస్తుంది. ఇదే విషయం మీద షర్మిల వర్గం కొంత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే పూర్తి మెజార్టీతో గెలవటం అసాధ్యంగా కనిపిస్తుంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ మళ్లీ ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియదు. కాగా అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం కూడా పూర్తి స్థాయిలో గెలవడం కష్టంగానే ఉంది. ఇప్పుడున్న ఏకైక దారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన. ఈ పార్టీకి జనంలో మంచి ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు గనక ఈ పార్టీలో చేరితే తనకు ఉమెన్ సెల్ లో మంచి పట్టు ఉంటుందని, పైగా జనసేన ఎన్నికల్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని షర్మిల ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీని మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని, షర్మిలాని పార్టీలోకి తీసుకువస్తే రాయలసీమలో తప్పకుండా జనసేన తన సత్తా చాటుకుంటుందని, స్త్రీలకి పట్టం కట్టినట్టు ఉంటుందని, షర్మిల లాంటి జనాకర్షణ ఉన్న నాయకురాలు జనసేనకి అవసరం అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం. అందరూ అనుకున్నట్టు షర్మిల గనక జనసేనలో చేరితే ఖచ్చితంగా జనసేన మహాప్రభంజనంగా మారి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. మరి ఈ మార్పుతో రాష్ట్రంలో కొత్త రాజకీయాలు ఉద్భవించినట్టే అవుతుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటానికి రాయలసీమ ఆడపడుచు తోడుగా నిలవడంతో జనసేన తిరుగు లేకుండా గెలవడం తథ్యం అని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఏది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు.